హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. దిస్ ఈజ్ వీరు. ఈరోజు మనం మాట్లాడుకోబోతుంది ఇళ్లలో దొంగలు పట్టడం చూసాం, దేవుడు గుళ్ళల్లో దొంగలు పట్టడం చూసాం, షాపుల్లో దొంగలు పట్టడం చూసాం, లేదంటే షాపింగ్ మాల్స్లో దొంగలు పట్టడం చూసాం. గవర్నమెంట్ ఆఫీసుల్లో కూడా దొంగలు పట్టడం అనేది, కోర్టుల్లో దొంగలు పట్టడం అనేది కూడా ఈ వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత చాలాసార్లు చూసాం మనం. కానీ సెంట్రల్ ఎలక్షన్ కమిషనర్ ఆధ్వర్యంలో నడిచే రాష్ట్ర ఎలక్షన్ కమిషన్ ఆఫీసులోనే దొంగలు పడ్డారు. ఎవరయ్యా ఈ దొంగలు? పడిన దొంగలు ఇంకా ఉన్నారా అక్కడ అని ఆరాధిస్తే తెలిసింది ఏంటంటే కనుక, చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసిన సమయంలో ఆఫీసులో, ఎలక్షన్ కమిషన్ ఆఫీసులో ఎవరైతే కనుక సస్పెండ్ అయ్యారో గిరీష గారు, అతని రికమెండేషన్ కావచ్చు, లేదంటే కనుక వేరే వాళ్ళ రికమెండేషన్ ఎవరైనా కావచ్చు, ఇద్దరు ఐపాక్ టీం సభ్యుల్ని, ఒకరిని టెక్నికల్ టీం, సాఫ్ట్వేర్ టీం హెడ్గా తీసుకోవడం అయితే జరిగింది. అలాగే ఇంకొకరిని ఎనాలిసిస్ టీంలో తీసుకోవడం జరిగింది. వాళ్ళిద్దరూ చేసింది ఏందయ్యా అంటే కనుక, సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ ఆఫీస్ నుంచి స్టేట్ ఎలక్షన్ కమిషన్ ఆఫీస్కి వచ్చే మెయిల్స్, అలాగే 2021, 2022 కాలంలో నమోదైన ఓట్లు, ఆ ఓట్ల వివరాలు, అవన్నీ హార్డ్ డిస్కులతో సహా మొత్తం మాయం చేశారు. జగన్మోహన్ రెడ్డి వైనాట్ 175 అంటే కనుక ప్రజలందరూ అనుకున్నారు ఏదన్నా మంచి చేసి ఉంటే కనుక గెలుస్తాడులే అనుకున్నారు. కానీ వైనాట్ 175 అంటాం వెనకాల ఆయన రాజకీయ వ్యూహం అనేది ఐపాక్ టీం సభ్యులతోటే ఇలా అయితే చేస్తాడని చెప్పి ఎవరు ఊహించలేదు. ఈ ఐపాక్ టీం సభ్యులు కూడా ఎటుపోయారో కూడా ఎవరో తెలియదు. స్టేట్ ఎలక్షన్ కమిషన్ ఆఫీస్లో మహబూబ్ నగర్కి సంబంధించిన, అంటే తెలంగాణకు సంబంధించిన వాళ్ళని ఎలా రిక్రూట్ చేసుకున్నారు, అది ఫస్ట్ పాయింట్ అనుకుంటే కనుక, అది ఫస్ట్ పాయింట్. 2021, 2022లో ఎలక్షన్ కమిషన్ ఆఫీసర్గా ఎవరున్నారు కానీ వాళ్ళు చేసిన మిస్టేక్ అనుకోవచ్చు, లేదంటే కనుక వాళ్ళ బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ చేయకుండా తీసుకోవడం అయితే తీసుకున్నారు. ఆల్మోస్ట్ ఆల్ 2021, 2022కు సంబంధించిన ఓటర్ జాబితా మాయమైపోయింది డేటాబేస్ నుంచి. ఎన్రోల్మెంట్ లిస్ట్ కానీ రావట్లేదు. ఒక్క తిరుపతిలోనే సస్పెండ్ అయిన కలెక్టర్ గిరీష గారి ఆధ్వర్యంలో ఒక్క లాగిన్లోనే 30,000 ఓట్లు అనేది ఫేక్ ఎపిక్ కార్డ్స్ అనేది క్రియేట్ చేయడం జరిగితే కనుక, ఒక స్టేట్ ఎలక్షన్ కమిషన్ ఆఫీసులో ఉన్న లాగిన్ పాస్వర్డ్స్, ఐడీస్, మెయిల్స్, హార్డ్ డిస్కులు అన్నీ కొట్టేశారంటే కనుక రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికలు సక్రమంగా జరుగుతాయని అనుకోవచ్చు అంటారా? లేదు కదా. అంటే 4 కోట్ల మంది ఓటర్ల భవిష్యత్తు ఏమవబోతుంది? జగన్మోహన్ రెడ్డి వైనాట్ 175 అంటే ఏదోలే అని చెప్పి చాలామంది చూసుకుంటే, చివరికి వైనాట్ 175 అనుకుమల రహస్యం ఈ దొంగ ఎపిక్ కార్డులతోటే ముడిపడి ఉందని చెప్పి అర్థమవుతుంది. జగన్మోహన్ రెడ్డి యుద్ధం అంటే కనుక, యుద్ధ తంత్రంలో చాలా నీతులు ఉంటాయి. నువ్వు చేసేది రాక్షస యుద్ధం జగన్ రెడ్డి. ఓట్లను దొంగతనం చేసేది ఏందయ్యా? ఓట్లు దొంగతనమా? సిగ్గుందా అంట. వైనాట్ 175 అని ఇట్టా అంటున్నావే. ఏది ఆ ఎపిక్ కార్డులతో ఇట్టా ఓట్లు గుద్దుకోవటానికా? ప్రజలందరూ సిద్ధంగా ఉన్నారు జగన్ రెడ్డి నీ గుద్దటానికి. ఎలానో తెలుసా? 2 చేతులతోటి కసిగా గుద్దేస్తారు నీకు. దేనికి? ఇంటికి పంపించేస్తారు నిన్ను. నువ్వు దొంగ ఓట్లు 1000 కాదు, లక్షలు క్రియేట్ చేసుకో. లక్షలకి 10 రెట్లు ఒరిజినల్ ఓట్లు పడతాయి. ఇంటికి వెళ్ళడానికి సిద్ధంగా ఉంది జగన్ రెడ్డి. ఇది జగన్మోహన్ రెడ్డి వైనాట్ 175 వెనకమాల ఉన్న రహస్యం. సైనింగ్ ఆఫ్.